డాక్టర్ గారు, అప్పుడే పుట్టిన బేబీ నుంచి అంబిలికల్ కార్డ్ వేరు చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఇది బేసికలీ అంబిలికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ ఇవి. అంటే బేబీ యొక్క అంబిలికల్ కార్డ్లో ఉన్నటువంటి హీమోపాటిక్ అంటే బ్లడ్ రిలేటెడ్ స్టెమ్ సెల్స్ అంటాం. సో ఐడియా ఏంటంటే దీని వెనకాల అంటే తీసి ప్రిజర్వ్ చేయడానికి ఒక ఐడియా ఏంటంటే ఈ స్టెమ్ సెల్ అనేది ఒక బేబీకి ఫ్యూచర్లో వచ్చే కొన్ని రకాల డిజార్డర్స్ని క్యూర్ చేయగలుగుతుంది. సో కాబట్టి ముందుగా అంటే దానికి ఒక స్పెషల్ పవర్ ఉంది. సో కాబట్టి ముందుగా దాన్ని తీసి పెట్టేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆ బేబీకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ స్టెమ్ సెల్ ఉపయోగించి ఆ జబ్బుని నయం చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఇది. సో దీని నుంచే స్టార్ట్ అయింది కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది. సో కార్డ్ బ్లడ్లో నుంచి తీసుకున్న స్టెమ్ సెల్ అంటే మదర్ డెలివరీ అయిన తర్వాత ఆ ప్లసెంట్ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్డ్ అంబిలికల్ కార్డ్ ఉంటుంది కదా, దాని నుంచి బేబీకి మదర్కి మధ్యలో ఆ కార్డ్ నుంచి కలెక్ట్ చేసే బ్లడ్ అన్నట్టు, ఆ బ్లడ్లో ఉండే స్టెమ్ సెల్స్ గురించి ఐడియా అయితే ఇందాక చెప్పాను ఏంటనేది. బట్ ఎంతవరకు నిజము అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియదు కొన్ని ఫ్యాక్ట్స్ దీంట్లో. ఈవెన్ డాక్టర్స్ కూడా చాలామంది నాకు కాల్ చేస్తుంటారు, సో దీని ఇంపార్టెన్స్ ఏంది, ఇది మేము ప్రిజర్వ్ చేసుకోవచ్చా లేదా అనేది. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే జనరల్గా ఈ ఎలా జరుగుతుంది అబ్రాడ్ కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో ఎలా చేస్తారనే చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో నార్మల్గా ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా ఏం చేస్తారంటే మదర్ డెలివరీ అయ్యేటప్పుడు ఆ స్టెమ్ సెల్స్ని అంబిలికల్ కార్డ్లో ఉండే స్టెమ్ సెల్స్ని ఫ్రీగా డొనేట్ చేసేస్తారు. ఇది ఆ పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంక్స్ అంటారు. అంటే గవర్నమెంటే ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ నడిపిస్తూ ఉంటుంది. స్టెమ్ సెల్ బ్యాంక్ అంటే ఏం లేదు, అక్కడ ఒక క్రయో మిషనరీ ఉంటుంది. క్రయో అంటే ఏంటంటే ఫ్రీజింగ్ చేయగలిగే మిషన్స్ కొన్ని ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ చిన్న చిన్న అలిక్వాడ్స్ అంటే చిన్న చిన్న వ్యాక్యుటైనర్స్లో స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి దాంట్లో ప్రిజర్వ్ చేస్తారు అన్నట్టు. సో కొన్ని ఇయర్స్ తరబడి ప్రిజర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో మదర్స్ రొటీన్గా ఏం చేస్తారంటే ఫ్రీగా దాన్ని డొనేట్ చేసేస్తారు. అక్కడ ఎవరు పే చేయరు, ఎవరు మనీ తీసుకోరు. ఆ స్టెమ్ సెల్స్ అన్నీ కూడా బ్యాంక్ వెళ్ళిపోతాయి. ఏది పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంక్, గవర్నమెంట్ చేత రన్ చేసేసిన. సపోజ్ 1000 స్టెమ్ సెల్ బేబీస్ ఉన్నాయనుకోండి అక్కడ ఆ బ్యాంక్లో. ఇప్పుడు సపోజ్ ఆ 1000 బేబీస్లో సో పలానా 99th బేబీకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అరౌండ్ 5th ఇయర్, స్టోర్ చేసిన ఐదో సంవత్సరానికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మరి ఆ స్టెమ్ సెల్ యూజ్ చేసి ఆ బేబీకి ఉన్న స్టెమ్ సెల్ తీసుకొని ఈ బేబీని క్యూర్ చేయొచ్చా? ఆ ఇంట్రెస్ట్తోనే కదా దాచిపెట్టింది. యాక్చువల్గా ఆ బేబీ స్టెమ్ సెల్ ఆ బేబీకి వాడరు. ఇప్పుడు మన బేబీకి మనం తీసి పెట్టుకున్న స్టెమ్ సెల్ని మన బేబీకి మళ్ళీ వాడలేరు. మరి ఎందుకు వాడలేదు డాక్టర్? మరి చాలామంది దానికోసమే కదా తీసి పెట్టుకుంటాం, మా బేబీకనే కదా మేము తీసి పెట్టుకుంటామంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్ తర్వాత బ్లడ్ డిజార్డర్స్ అన్నీ కూడా ఎక్కడ పుడతాయి? స్టెమ్ సెల్లో కదా. సో మనం దాచిపెట్టే స్టెమ్ సెల్ ఏంది? సేమ్. సో ఆ జబ్బు సంబంధించిన మార్పులు ఆల్రెడీ ఆ స్టెమ్ సెల్లో స్టార్ట్ అయిపోయి ఉంటాయి. బేబీ పుట్టినప్పుడే స్టెమ్ సెల్లో కొన్ని మార్పులు వచ్చి ఉంటాయి, కానీ ఆ మార్పులు క్యాన్సర్ వచ్చేంత పెద్దవి కావు. అవి స్లోగా గ్రాడ్యువల్గా బేబీ పెద్ద అయినప్పుడు ఎప్పుడో మేనిఫెస్ట్ అవుతుంది బయటకు. సో కానీ దానికి సంబంధించిన కొన్ని మార్పులు అయితే ముందుగానే స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో ఆ బేబీ ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ స్టెమ్ సెల్నే మళ్ళీ ఇస్తే ఏమవుతుంది? ఉపయోగం ఉండదు కదా, దాంట్లో ఆల్రెడీ డిఫెక్ట్ ఉంటుంది. ఆ డిఫెక్ట్ మళ్ళీ డిఫెక్ట్ ఎక్కించినట్టే. ఇప్పుడు క్యూర్ చేయాలనే ఇంటెన్షన్తో స్టెమ్ సెల్ ఇస్తాం, కానీ మళ్ళీ ఆ జబ్బుని ఎందుకు ఇస్తాం? సో చాలా వరకు కూడా మన బేబీ స్టెమ్ సెల్స్ మన బేబీకి యూజ్ కావు. మరి ఎందుకు పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏంది? మరి ఎందుకు అన్ని కలెక్ట్ చేసి పెడతారంటే ఇందాక చెప్పాను 99th బేబీకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ 1000 బేబీస్లో స్టెమ్ సెల్ బేబీస్లో ఫస్ట్ ఏంటంటే మ్యాచ్ ఉందా లేదా అని ఎతుకుతారు. ఎవరు? ఈ 99th బేబీకి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉందా లేదా, జెనెటికల్లీ మ్యాచ్ అయ్యే బేబీ ఎవరని చెక్ చేస్తారు. మ్యాచ్ దొరికినట్లయితే సపోజ్ పలానా 105th బేబీ మ్యాచ్ అయింది అనుకోండి ఆ 1000 దాంట్లో. సో అప్పుడు ఏం చేస్తారంటే మ్యాచ్ అయినప్పుడు ఆ స్టెమ్ సెల్స్ తీసుకొని ఈ బేబీకి యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బేబీకి ఎందుకు తీసుకుంటున్నాము? సపోజ్ ఆ బేబీ కూడా వేరే ప్రాబ్లం వచ్చింది, ఆ బేబీ యూజ్ చేయలేము. ఆ బేబీ హెల్తీగా ఉంది, గ్రో అవుతుంది. సో 105th బేబీ, 99th బేబీ క్యాన్సర్ వచ్చింది. సో 105th బేబీ యొక్క స్టెమ్ సెల్ని తీసుకొని బేబీకి వాడచ్చు. ఇక్కడ 2 పాయింట్స్. సపోజ్ బేబీ ఏజ్లో కాకుండా అతను పెద్ద వ్యక్తి అయిపోయినాడు, సపోజ్ 25-28 ఇయర్స్ వచ్చింది, తను చిన్నప్పుడే స్టెమ్ సెల్ తీసి పెట్టేసుకున్నాడు ఆ పబ్లిక్ బ్యాంక్లో. సో అప్పుడు అది వాడుకోవచ్చా? ఇప్పుడు కలెక్ట్ చేసినంత బేబీసే కదా. ఒక వ్యక్తి పెద్దోడైపోయింటే ఒక 50-60 కేజీలు వచ్చేస్తాడు. మరి అది సరిపోతుందా అంటే చాలా వరకు సరిపోదు. సో చిన్న బేబీ స్టెమ్ సెల్స్ చాలా కొద్దిగా ఉంటాయి. అది తీసుకొని పోయి నేను 28 ఇయర్స్ వ్యక్తికి వాడతానంటే సరిపోదు. అప్పుడు ఏం చేయాలి? నేను అలాగా మ్యాచ్ అయిన బేబీనే
ఇంకో 2-3 ఎతకాలి. సో అట్లీస్ట్ 2-3 మ్యాచ్ అయిన బేబీస్ మనకు దొరకాలి. అప్పుడు 3 కలిపి 2-3 కలిపి వాడితేనే సరిపోతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి పెద్ద వ్యక్తి అయిపోయినప్పుడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన స్టెమ్ సెల్స్ మన బేబీకే పనిచేయవు. సపోజ్ మన బేబీకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే హెల్తీ బేబీ స్టెమ్ సెల్ని తీసుకొని మనము ట్రాన్స్ప్లాంట్లో వాడుకోవచ్చు. లేదు ఆ వ్యక్తి పెద్ద వ్యక్తి అయిపోతే మాత్రము 2-3 కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఎట్లా అంటే అంత క్లియర్ కట్ ఎస్టాబ్లిష్డ్ కాదు. అంబ్లికల్ స్టెమ్ సెల్స్ అనేవి ట్రాన్స్ప్లాంట్లో చాలా తక్కువ యూజ్ చేస్తారు. సో నార్మల్గా ఇప్పుడు ఎవరికన్నా సపోజ్ వ్యక్తి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, బ్లడ్ క్యాన్సర్, ఇది అబ్రాడ్లో జరిగే పరిస్థితి. సో ఇప్పుడు ఇండియాలో పరిస్థితి ఎట్లుందంటే పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా ఇన్యాక్టివ్ ఉన్నాయి. సో మనకి గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ లేదు. ఇంతకుముందు ఒకప్పుడు యాక్టివ్గా పనిచేసేవి కానీ ఇప్పుడు అంత యాక్టివ్గా లేవు అవి. సో మెయిన్గా ప్రైవేట్ కార్డ్ బ్లడ్ బ్యాంక్సే నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరైతే దాంట్లో తీసి పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఏం తెలియాలంటే సో ఈ స్టెమ్ సెల్ నా బేబీకి పనిచేసే ఛాన్సెస్, ఉపయోగపడే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక్కడ ఏం చేస్తున్నారంటే అందుకే కమ్యూనిటీ బ్యాంకింగ్ అనేది ఒకటి ప్రైవేట్ బ్యాంకింగ్ తీసుకొచ్చింది. ఇంతకుముందు లేదు, అది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది. సో కమ్యూనిటీ బ్యాంకింగ్ అంటే సేమ్ లైక్ పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్. కాకపోతే పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్లో ఎవరు పే చేయరు, ఓన్లీ అది వాడుకున్నప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేస్తారు. సో ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఇండియాలో మెంబర్షిప్ తీసుకొని నేను జాయిన్ అవ్వాలి, ఎవ్రీ ఇయర్ పే చేయాలి, అప్పుడే నేను ఆ గ్రూప్లో ఉంటాను. సో ఆ గ్రూప్ ఏంటంటే ఒక 1000-10,000 గ్రూప్ ఉంటారు. సో ఎవరికన్నా బేబీకి అక్కడ ప్రాబ్లం వస్తే ఆ గ్రూప్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ బేబీ గ్రూప్లో ఉన్న స్టెమ్ సెల్స్ని ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ అయితే చెప్తున్నాను, ఇప్పుడు కంపల్సరీనా అంటే లేదు. ఇప్పుడు ఆ బేబీకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, అర్థమైంది. ఈ జబ్బులన్నీ కూడా చాలా రేర్గా వస్తాయి. రేర్గా వచ్చింది అనుకుందాం, ఆ గ్రూప్లో ఈ బేబీ మ్యాచ్ దొరకద్దా? అక్కడ తీసుకున్నంత మాత్రమే మ్యాచ్ ఉండాలి కదా. మ్యాచ్ ఉన్న బేబీ నుంచి తీసుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోలేరు. ఆ మ్యాచ్ ఉన్న తర్వాత కూడా ఆ స్టెమ్ సెల్స్ రేపు ఫ్రీజ్ అయి ఉంటాయి కదా, రేపు ఫ్యూచర్లో వాటిని వాడాలనుకున్నప్పుడు వాటి క్వాలిటీ తగ్గిపోవచ్చు, కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. రేర్గా అవుతుంది బట్ ఛాన్సెస్ ఉంటాయి. ఆ డోస్ సరిపోకపోవచ్చు, అంటే చాలా లిమిటేషన్స్ ఉన్నాయని చెప్తున్నాను. అంటే మనము దాంట్లో స్టెమ్ సెల్ ప్రిజర్వ్ చేసినప్పుడు మనం వాడుకునే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. సో ఈ ఐడియాతో సో దే కెన్ గో అహెడ్ అండ్ ప్రిజర్వ్. బట్ కమ్యూనిటీ బ్యాంకింగ్ ఐడియా ఉంటేనే నా బేబీకి నేను వాడుకుంటాను అనే ఐడియా అనేది కరెక్ట్ కాదు, ఉపయోగపడదు. సో స్టెమ్ సెల్స్ అనేవి ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్, స్టెమ్ సెల్స్ అనేవి వాడుకొని అన్ని జబ్బులు క్యూర్ చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. బట్ అది ప్యూర్లీ ఎక్స్పెరిమెంటల్. సో ఇప్పుడు స్టెమ్ సెల్స్ అది ఇప్పుడు దీనే స్టెమ్ సెల్ రీసెర్చ్ జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ థెరపీసే, ఏది కూడా అప్రూవ్డ్ లేదు. సో ఓన్లీ సర్టెన్ సిచ్యువేషన్స్లో క్లినికల్ ట్రయల్స్ లేకపోతే గవర్నమెంట్ సూపర్విజన్లోనే ఇవి చేయాలన్నట్టు. సో వీటికి ఇప్పుడు వరకు అప్రూవల్ రాలేదు, ఇవన్నీ కూడా రీసెర్చ్లో ఉన్నాయి, ఏది కూడా ప్రూవ్ అని లేదు. సో స్టెమ్ సెల్స్ అన్నిటికీ పనిచేస్తుంది అనేది ఇప్పటికొక కాన్సెప్ట్ మాత్రమే. అది ప్రూవ్ అవ్వాలి, మనకి స్ట్రాంగ్ స్టడీస్ కావాలి, డేటా కావాలి, అంతవరకు కానీ మనం రికమెండ్ చేయలేం. సో అది ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తుందా లేదో తెలియదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీ షుడ్ గో అహెడ్ విత్ ద స్టెమ్ సెల్ బ్యాంకింగ్. Like and subscribe Eagle Health and Beauty.